హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. సో ఈరోజు వచ్చేసి అనదర్ డే ఇన్ మై లైఫ్ వీడియో షేర్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందో తెలుసా? కరెక్ట్గా 10 to 8 అయిందనమాట. వీళ్ళైతే రెడీ అయిపోయారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే ఇడ్లీ పిండితో రొట్టె వేసేసాను అనమాట. అండ్ ఇక్కడ మా రితిక వచ్చేసి బాదాం సోలుస్తుంది. అండ్ వర్ష వచ్చేసి రూబిక్ ఫుడ్ పెట్టేసి అలా నించుని చూస్తుంది అనమాట. ఈ యాపిల్ తీసుకురా. సో వీళ్ళకి ఇప్పుడు స్నాక్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. బాదామ్స్ అండ్ ఏదో ఒక ఫ్రూట్ పెడతాను. మార్నింగ్ బ్రేక్ ఉంటుంది కదా, సో దానికోసం అనమాట. ఇదిగోండి బాదామ్స్. ఈరోజు రితిక వలుస్తుంది అనమాట, లేకపోతే వర్ష తీసుకుంటుంది డ్యూటీ. ఎందుకోలో నువ్వే ఎక్కువ వలుస్తావు, వీడియోలో నువ్వే కనిపిస్తావు కదా ఎక్కువ. సో ఇంకా యాపిల్, ఈ యాపిల్ బాదామ్స్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా షూస్ వేసేసుకుంటే బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా బయలుదేరిపోతే 8:15 ఆ టైం కల్లా మేము బయలుదేరుతాం. నేను కూడా డ్రెస్ అది మార్చేసుకుని వీళ్ళు డ్రాప్ చేసేస్తాను అనమాట. అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట నా డే. అయితే ఈరోజు నేను రా అన్ఫిల్టర్డ్ బ్లాగ్ పెడతాను. అండ్ కొన్ని సర్దుకోవడాలు అట్లాంటివి ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను, ఓకేనా? సో ఇంక మరి మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేసేయండి. షూస్ వేసేసుకున్నారా? షూస్ వేసుకున్నారా? రండి, టిఫిన్ తినిపించేస్తాను. సో రొట్టె అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంక వీళ్ళిద్దరికీ టిఫిన్ తినిపించేసేయాలన్నమాట. ఫస్ట్ బెంచ్ ఏంటి, సెకండ్ బెంచ్ ఏంటి, ఏ బెంచ్ అయినా ఒకటే. సో గైస్ ఇప్పుడు టైం కరెక్ట్గా 8-10 అవుతుంది. అయిపోయింది, తినేసారు. ఇంకా మేము ఇప్పుడు ఎస్ హోమ్ టూర్ అంటున్నారు కానీ హోమ్ టూర్ తీయడానికి అవ్వట్లేదు ఫ్రెండ్స్. చేస్తాను, కొంచెం టైమే, కొంచెం మరి ఎక్కువ టైం తీసుకోను. హోమ్ టూర్ ఏముంది, జస్ట్ నార్మలే కదా. టైం అయిపోతుందా? ఆపేసి ఎప్పుడు వీడియో ఉంటావు కదా, మరి ఎందుకు నువ్వు వీడియో ఆన్ చేయగానే ముందు వచ్చేస్తావు వీడియోలోకి? అదే అంటున్నాను, వర్షాక రాదు కానీ నువ్వు మాత్రం ఫస్ట్ వచ్చేస్తావు వీడియో. రితిక వాళ్ళ మ్యామ్ చూస్తుంటే తిని ఎక్కువ తిడుతుంది, గట్టి గట్టిగా కొడుతుంది కూడా. ఫస్ట్ యాక్చువల్లీ అక్కడ అనుకుంటే నేను కొడతాను, కొడతాను. నేను కానీ గ్రామర్ క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటే నీకు అందుకు నేను టీచర్కే మాడుకుంటాను కదా అని అంటాను. నువ్వే తీసుకుని మేడం, హలో మేడం, ఇంకా నో మోర్ డిస్కషన్స్. టైం ఎంత అయింది నాకేం తెలుసు. మార్నింగ్ హడావిడి. సో పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చేసి నేను ఇక్కడ నా ఆమ్లా జ్యూస్ అయితే కంప్లీట్ చేసేసాను. రోజు కూడా ఈ గ్లాస్ క్వాంటిటీ తాగుతున్నాను అనమాట. సో ఈ గ్లాసు ఒక 2 క్యూబ్స్ వేసుకుంటా, హాట్ వాటర్ యాడ్ చేసుకొని తాగేస్తాను అనమాట. ఇప్పుడు ఇంకది కంప్లీట్ అయిపోయింది. డైలీ ఇదే ఉంటుంది. మార్నింగ్ మనం బ్రష్ చేసేసిన తర్వాత ఎంటీ స్టమక్తో తాగితే మనకి ఇంకా నిజంగా చెప్పాలంటే బ్రేక్ఫాస్ట్ అస్సలు తినబుద్ధి అయ్యేది. ఎందుకంటే ఇదే మనకి టమ్మీ ఫిల్ చేసేస్తుంది అండ్ ఆకలి కూడా ఎందుకు వేయదన్నమాట.
కానీ చాలా బాగా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. నిజంగా స్కిన్కి చాలా బాగుంటుంది అండ్ ఆల్సో హెయిర్కి కూడా. నేను ఇది యూస్ చేసి ఇప్పటికీ 14 డేస్ అవుతున్నట్టుంది. ఎస్ 14 ఆర్ 15 డేస్ అవుతుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇంకొక 3 డేస్కి వస్తుంది, అయిపోతుంది. మ్యాక్సిమం 15 డేస్, అంతకన్నా ఎక్కువ స్టోర్ చేయకండి. దీంట్లో ఉన్న ఏమంటారు పోషకాలు పోతాయి అన్నమాట. అంటే మరీ నెల రోజులకి నెలకన్నా ఎక్కువ చేసుకుని ఉంచుకునే బదులు ఓ 15 డేస్కి సరిపడా తెచ్చుకుని మీరు చేసుకున్నారనుకోండి సరిపోతుంది. అంటే ఒక్కరికైతే. అదే ఇద్దరు తాగుతున్నారు అని అంటే నాకు తెలిసి 15 డేస్ కన్నా తక్కువే వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే డైలీ 4 క్యూబ్స్ అయిపోతాయి కదా అప్పుడు. అండ్ నెక్స్ట్ ఇది అయిపోయాక, కంప్లీట్ అయిపోయాక స్కిన్కి కొంచెం గ్లోకి జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. లైక్ క్యారెట్, బీట్రూట్, ఆరెంజ్, జింజర్, లెమన్ వేసి చేద్దామని అనుకుంటున్నాను. అది ఏబీసీ, యాపిల్ కూడా ఏబీసీ జ్యూస్లా ఉంటుంది కదా, అది చేస్తాను నెక్స్ట్. సో నా స్కిన్ అయితే మీరు చూస్తున్నారు కదా, ఇట్లా ఉందన్నమాట. చాలా పింపుల్స్ ఉండేవి, నిజంగా ఫుల్ పింపుల్స్. మీరు చూసే ఉంటారు, నేను పక్కన పిక్ అనేది యాడ్ చేస్తాను చూడండి. ఫుల్ పింపుల్స్ అండ్ ఈ మార్క్స్ ఉండిపోయాయి అన్నమాట. ఈ యాక్ని మార్క్స్ ఉండిపోయాయి. ఇవి క్లియర్ అవ్వడానికి ట్రీట్మెంట్ అయితే ఉంది. ఇంకా చాలామంది నన్ను అడుగుతున్నారు కామెంట్స్లోని, మీరు ఏ డాక్టర్ని చూపించుకుంటున్నారు, ఎక్కడ చూపించుకుంటున్నారు అని అడుగుతున్నారు కదా. ఇగ్నోర్ చేసేసండి, బొట్టు లేదు, మర్చిపోయాను నేను, ఇప్పుడు చూస్తే తెలిసింది. నేను చూపించుకున్న డాక్టర్ పేరు శ్రీతేజ మ్యామ్ అనమాట. సో డాక్టర్ శ్రీతేజ గారు. అండ్ హాస్పిటల్ నేమ్ వచ్చేసి స్కిన్ మెడ్ అనమాట. సిరిపురంలో ఉంది. దత్తా ఐలాండ్ ఉంటుంది కదా, సో దత్తా ఐలాండ్లో 3rd ఫ్లోరు స్కిన్ మెడ్. హెయిర్కి, స్కిన్కి మనకి డెర్మటాలజిస్ట్ ఆవిడ, కాస్మోపాలిటియన్ కూడాని. సో చాలా బాగుంటుంది. నేను ఇదేం ప్రమోషన్ కాదు, ఫస్ట్ టైం నేను చేయించుకునేటప్పుడు కూడా అప్పుడు నేను యాక్ని అండ్ గ్లో ట్రీట్మెంటే చేయించుకున్నాను. తర్వాత ఇంకా అలాగా కొన్ని హార్మోనల్ చేంజెస్ అవ్వడం వల్ల అండ్ నేను సరిగ్గా హెయిర్ కేర్ తీసుకోకపోవడం, స్కిన్ కేరు, ఫుడ్ అన్నిటికి అట్లా ఇదయ్యి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో అందుకే ఇంకా మళ్ళీ కంటిన్యూస్గా చేయించుకుందామని డిసైడ్ అయ్యి స్టార్ట్ చేశాను. ఆల్రెడీ 2 months అవుతుంది. 2.5 months కంప్లీట్ అయ్యింది. రిజల్ట్ అయితే చాలా బాగుంది అనమాట. సిట్టింగ్కి కాస్ట్ అనేది డిఫరెంట్. అంటే ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిట్టింగ్కి 3000 తీసుకోవచ్చు, 3,500 ఉంటుంది. మీకు 5,000 అవ్వచ్చు, 1,000 రూపీస్ అవ్వచ్చు, చెప్పలేమన్నమాట. అంటే వాళ్ళ స్కిన్ బట్టి ఇచ్చేస్తారు. అండ్ నా అవుట్ఫిట్ ఇది మీషోలోదే. సో ఇంక ఇప్పుడు వంట స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. టైం ఎంత అవుతుందో తెలుసా, నేను అలా సెల్ చూసుకుని అలా టైంపాస్ అయిపోతుంది అనమాట. 9:30 అయ్యింది టైం. ఇప్పుడు నేను వంట చేయాలి. ఈరోజు వంట క్యారెట్ ఫ్రై చేస్తాను అండ్ తర్వాత ఫ్రెష్ అప్ అవ్వాలన్నమాట. సరేనా, బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి. హలో. సో ఇప్పుడు ఇంకా నేనైతే హెయిర్ వాష్ చేసుకున్నాను అనమాట ఈరోజు. అందుకే మంచిగా డ్రై చేసేసుకోవాలి ఇప్పుడు. అండ్ నేను వేసుకున్న అవుట్ఫిట్ బాగుందా? ఇది సిల్క్ కలంకారీ, కాటన్ కలంకారీ కాదనమాట, మీషోలోదే. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలనుకుంటే చెక్ చేయండి. బాగుంది, ఫ్రాక్ మోడల్ వస్తుంది విత్ లైనింగ్ అనమాట. నేను మీకు చూపిస్తాను రెడీ అయిపోయాక. అప్పుడు ప్రజెంట్ అయితే స్కిన్ కేర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా హెయిర్ కొంచెం బ్లో డ్రై చేసేసి పిల్లలకి క్యారేజ్ కట్టాలన్నమాట. కట్టి అప్పుడు ఆ తర్వాత వాళ్ళు క్యారేజ్ ఇచ్చేసి నేను స్టోర్కి వెళ్తాను.
రూబీ గడ్ కొత్త ఫ్రాక్ చూసారా ఫ్రెండ్స్? బాగుంది కదా, బ్లూ కలర్ ఫ్రాక్. రూబీని ఫ్రాక్ చూపించు రూబీ. యాంటీ సోషల్ బటర్ఫ్లై. రూబీ చూడు. ఓ మన ఇద్దరు మ్యాచింగ్ బ్లూ బ్లూ. గాడ్ బ్లెస్ యూ రూబీ. నేను అక్క వాళ్ళకి క్యారేజ్ ఇచ్చేసి స్టోర్కి వెళ్ళి అప్పుడు వస్తా. నువ్వు ఇంట్లో అప్పటి వరకు బొజ్జో, ఓకేనా? ఇల్లు చూసుకో జాగ్రత్తగా. ఏంటి నేను మాట్లాడుతుంటే అటువైపు తిప్పావేంటి బుర్రా? ఓకేనా? చెప్పు బాయ్. నీ ఫుడ్ తినలేదు నువ్వు. ఫుడ్ పెట్టాను నీకు, ఫుడ్ తినలేదు. ఎందుకు తినలేదు? చూడండి ఫ్రెండ్స్, దాని ఫుడ్ పెట్టాను, దాని వాటర్ పెట్టాను, వాటర్ బాటిల్. ఫుడ్ తినకుండా ఎలా చూస్తుందో. బాయ్. చలో పద. చలో చలో చలో. ప్రైజ్ స్టార్టింగ్ కాబట్టి మీరు పెంచేస్తారా? అదే అందుకే అంటున్నాను. స్టార్టింగ్ కాబట్టే 100 రూపాయలు పెట్టినట్టున్నారు. ఫోన్ క్యాష్ కావాలా? పెడతాను వేడి. సో ఇప్పుడే బొటిక్ అయితే వచ్చాను. అదే మన మధుస్ కలెక్షన్ స్టోర్లో ఉన్నాను అనమాట. వీడియో ఒకటి షూట్ చేసాం. అదేంటంటే ఫ్రాక్స్ ఒకటి 650 రూపీస్. అంటే ఇప్పుడు ప్రెజెంట్ మేము సేల్ చేస్తున్న ప్రైస్. ఫస్ట్లో అయితే 750కి సేల్ చేసామన్నమాట. 650 రూపీస్కి సేల్ చేస్తాము. 2 తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం అనమాట. సో ఆ వీడియో అయ్యింది. తనైతే ఫోల్డ్ చేస్తుంది, నేను కాసేపు రెస్ట్ తీసుకున్నాను. ఎందుకంటే కిందకి వెళ్ళి ఈ డ్రెస్ వీడియో షూట్ చేశాను అనమాట ఇన్స్టాగ్రామ్ కోసం. మీకు చూపించలేదు కదా, ఫుల్గా నేను మిర్రర్లో చూపిస్తాను, ఓకేనా? అండ్ ఫ్రాక్స్ ఏంటైనా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఎవరికైనా నచ్చితే స్క్రీన్ మీద నెంబర్ పెడతాను. మీరు సైజు, కలరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో వేస్తే ఏ కలర్ అయినా తీసుకోవచ్చు, ఏ సైజ్ అయినా తీసుకోవచ్చు. ఎనీ 2 తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనమాట. ఒకటి తీసుకునే బదులు 2 తీసుకుంటే చాలా బాగుంటుంది. సో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇవి హల్దీస్కి బాగుంటాయి. ఇప్పుడు పెళ్లి కూతుర్లకి, లేదంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా, పెళ్లి కూతుర్లోనే కాదు ఫ్రెండ్స్కి, వాళ్ళకి హాఫ్ సారీ ఫంక్షన్స్లో, హల్దీ ఫంక్షన్స్ అందరూ ఒకేలా వేసుకోవాలనుకుంటే బాగుంటాయి. ఇందులో సైజెస్ ఉన్నాయి. ఇదొక కలర్, ఈ బ్లూ కలర్ ఒకటి, నెక్స్ట్ ఇంకొక బ్లూ, ఇంకొకటి ఈ కలర్ ఒకటి ఉంది. చూడండి, మేము ఫస్ట్ సేల్ చేసినప్పుడు 750 అనమాట, ఇప్పుడు 650 రూపీస్. ఇదొక కలర్ ఉంది, ఇదొక కలర్ ఉంది. అలా ప్యాటర్న్స్ బ్లూ, ఎల్లోలు ఎక్కువ ఉన్నాయన్నమాట. వద్దు పర్వాలే. సో ఇదే అనమాట అవుట్ఫిట్. బాగుంది కదా చూడ్డానికి. అయితే నిజంగా కాటన్లా ఉంది, కానీ ఇది కాటన్ కాదండి. రేయానేనా సిల్క్ మెటీరియల్ అనమాట. సో మీకు న్యూలీ మామ్స్ ఉంటారు కదా, ఫీడింగ్ ఇచ్చే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. బికాజ్ ఇక్కడ జిప్ ఉంది కదా, ఈ జిప్ ఓపెన్ చేస్తే ఇక్కడ వరకు జిప్ ఓపెన్ అవుతుంది. సో ఫీడింగ్ మామ్స్కి కూడా చాలా బాగుంటుంది. మెయిన్లీ నాకు తెలిసి ఇది ఫీడింగ్ మామ్స్కి అయితే సూపర్ ఉంటుందేమో. అండ్ ఈ కలంకారీ ప్రింట్ వస్తుంది కదా ఇట్లాగా, చాలా బాగుంది. బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చింది. కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, పర్చేస్ చేసుకోండి. కలర్ అయితే చాలా బాగా నచ్చింది, మంచి కలర్. అదే కాటన్ అయితే ఇంకా బాగుంటుంది, బట్ కాటన్ కాదు. కాటన్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ ప్రైస్కి సిల్కే వస్తుంది అనమాట. సో ఫైనలీ ఇది ఒక 10 నిమిషాలు ఇంకా వీడియో నేను అప్లోడ్ చేసేసి అప్పుడు ఇంటికి వెళ్తాను అనమాట. బాయ్. లంచ్ అయితే అయిపోయింది. డెజర్ట్ అనమాట. ఇది వచ్చేసి అరుణ్ ఐస్ క్రీమ్స్, మా ఫేవరెట్ బ్రాండ్, బ్లూబెర్రీ అండ్ చీజ్ జస్ట్ అనమాట. అంటే అరుణ్ ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం. ఇది తీసుకున్నాను నేను ఇప్పుడు. వావ్, ఇట్స్ యమ్మీ, ఇట్స్ లుకింగ్ గుడ్. చాలా చాలా కూల్గా ఉంది. సో ఇందులోకి ఇప్పుడు సర్వ్ చేసుకుంటా. వావ్, యమ్మీ. ఓ, ఇట్స్ అసలు రావట్లేదు ఫ్రెండ్స్, చాలా గట్టిగా ఉంది. టైం కరెక్ట్గా 1:30. డెజర్ట్. మీకు కూడా నాలాగే ఎంతమందికి అరుణ్ ఐస్ క్రీమ్ బ్రాండ్ ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టం కామెంట్ చేయండి. ఎందుకంటే 5 రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది ఐస్ క్రీమ్స్. బ్లూబెర్రీ విత్ చీజ్ బస్ట్ అనమాట. అదిరిపోయింది కాంబినేషన్. ట్రై చేయండి. మా రూబీ కూడా వచ్చేసాడు చూడండి. నేను ఐస్ క్రీమ్ తింటున్నాను కదా, ఎక్కడున్నా రూబీ? చూసారా, నేను ఐస్ క్రీమ్ తింటున్నాను కదా, వచ్చాడు. రూబీ ఐస్ క్రీమ్ తింటావా? ఐస్ క్రీమ్ తింటావా?
సో ఇంకా కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అట్లాగా ఏమైనా పనులుంటే చూసుకుని ఒక 1 అవర్ పడుకుని అప్పుడు లేచి పిల్లలు స్కూల్ నుంచి తీసుకొస్తాను అనమాట. ఇవి వచ్చేసి నా వాచెస్ కలెక్షన్. చాలామంది నా వాచెస్ కలెక్షన్ చూపించమని అడుగుతున్నారు. నా దగ్గర వాచెస్ పెద్దగా ఉండవు, ఇవే అన్నమాట. అంటే రేర్గా ఉంటాయి. ఫస్ట్ నా వాచ్ చూపిస్తాను. ఫస్ట్ వాచ్ అండి ఇది, ఫాజిల్ వాచ్. ఇది వచ్చేసి నాకు మన సబ్స్క్రైబర్ కమ్ ఫ్రెండ్ అనమాట, తన పేరు మనీ. సో తను నాకు ఈ ఫాజిల్ వాచ్ అయితే ప్రజెంట్ చేసింది. చాలా బాగుంటుంది అనమాట. ఇది నేను రేర్గా పెట్టుకుంటాను, ఎక్కువ యూస్ చేయను, రేర్గా యూస్ చేస్తాను అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఫాజిల్ బ్రాండ్. అమెజాన్లో మీరు సేమ్ పిక్చర్ స్కాన్ చేసి ప్రైస్ తెలుసుకోవచ్చు. ఓకే, ఎవరికైనా లింక్ అది కావాలనుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్, ఇది రీసెంట్ది, నా బర్త్డేకి అక్క ప్రజెంట్ చేసింది కదా, ఫాస్ట్ ట్రాక్ వాచ్. ఇది కాస్ట్ 3800 3900 అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా, ఇది ఇంకా నేను యూస్ చేయలేదు, యూస్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇది ఒక వాచ్. ఇది వచ్చేసి మన సబ్స్క్రైబరే ప్రజెంట్ చేశారనమాట. తన పేరు వచ్చేసి ఒక్క నిమిషం, తన పేరు గుర్తు రావట్లేదు, లాలసాలల్లి. ఎస్, తను ప్రజెంట్ చేసిందనమాట. ఇది నా బర్త్డేకి లాస్ట్ ఇయర్. చాలా బాగుంటుంది ఇది కూడా. సో ఇది బ్రాండ్ అనమాట. అండ్ నెక్స్ట్ వాచ్ వచ్చేసి ఇది రాగా వాచ్. ఇది వచ్చేసి నాకు నారీ మేకోవర్స్ శోభా గారు బర్త్డేకి ఇచ్చారనమాట. ఇది లాస్ట్ ఇయర్ కాక బిఫోర్ లాస్ట్ ఇయర్. ఇది కూడా చాలా బాగుంటుంది. నేను రెగ్యులర్గా యూస్ చేసేది ఇదే, ఎందుకంటే నాకు ఇది డైలీ ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట హ్యాండ్కి. అందుకే నేను రెగ్యులర్గా ఇదే యూస్ చేస్తాను. చాలామంది అడిగారు కదా, సో ఇది రాగా టైటాన్ది. ఎవరికైనా కావాలనుకుంటే మీరు అమెజాన్ వాటిల్లో ది పిక్చర్ స్క్రీన్ షాట్ తీసుకుని సర్చ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. నాకు ప్రైజెస్ తెలియదండి ఇవి. అండ్ ఇది నేను క్యాజువల్గా కొనుక్కున్నది. ఇది జస్ట్ క్యాజువల్, నా దగ్గర సిల్వర్ టైప్ లేదని చెప్పి తీసుకున్నాను అనమాట. వెరీ క్యాజువల్. ఇది బ్యాటరీ కూడా అయిపోయింది. అండ్ ఇంకొకటి నాకు చాందిని బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చిందనమాట. అది మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోయింది. టోటల్ 6 వాచెస్ అయితే ప్రెజెంట్ ఇప్పుడు నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నమాట. దీస్ ఆర్ మై వాచెస్ కలెక్షన్. సో అయిపోయింది, భోజనం చేసేసి వచ్చానమాట. టైం కరెక్ట్గా 2 అయింది. శ్రీధర్తో వీడియో కాల్ చేసి మాట్లాడేసి ఇంక ఇప్పుడు ఒక 1 అవర్ మంచిగా పడుకుంటా. 1 అవర్ మధ్యాహ్నం పూట పడుకోండి, ఈవినింగ్ లేచేటప్పుడు ఎంత ఫ్రెష్ అండ్ రిఫ్రెష్గా ఉంటుందో తెలుసా. నాకైతే, మరి మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ నాకైతే అలా అనిపిస్తుంది అనమాట. సో అందుకే నేను మ్యాక్సిమం మధ్యాహ్నం ఒక 1 అవర్ పడుకుంటా. 2 to 3 3:30 చాలా సరిపోద్ది. అంతసేపు పడుకుంటే మరీ ఎక్కువసేపు కూడా పడుకోకూడదు, మళ్ళీ బద్ధకం వచ్చేస్తే రాత్రి నిద్ర పట్టదు, మెయిన్ ప్రాబ్లం అది. సో ఇంక నేనైతే పడుకుంటాను ఫ్రెండ్స్. మళ్ళీ పిల్లల నుంచి స్కూల్ నుంచి వెళ్ళి తీసుకుని రావాలి. అసలు యాక్చువల్లీ బట్టలు మడత పెట్టేశాను, మళ్ళీ వాషింగ్ మిషన్లో బట్టలు వేసి మళ్ళీ పట్టుకెళ్ళి మేడ మీద ఆరేసాను అనమాట. అండ్ జ్యువెలరీ ఒకటి ఆర్గనైజ్ చేయాలి. అండ్ తర్వాత మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా కొత్తవి ఉన్నాయి, అవి మీకు నేను షేర్ చేస్తాను, ఈవినింగ్ షేర్ చేస్తాను మగ్గం. ఎందుకంటే నా ట్రైపాడ్ ఒకటి రితిక ఆడుతూ దాన్ని ఇరిపేసింది అనమాట. ఇంకొక ట్రైపాడ్ ఉంది, దాంట్లో మేనేజ్ చేసి నేను ఇప్పుడు చేస్తాను. సరేనా, బాయ్ బాయ్. రితిక రితు వీడున్నాడు కదా, నువ్వు చాలా స్వీట్. ఎలా ఉన్నావు న్యూట్? ఇప్పుడు నేను మీ ఇంట్లో ఫుట్బాల్ మ్యాచ్ చూడొచ్చా? ఏంటి ఫుట్బాల్? నేను కూడా అదే చూడాలనుకున్నాను. నిజంగా అయితే లోపలికి వస్తా. సో ఇప్పుడు చూశాను టైం. స్నాక్స్ తినేశారు, నైట్ డిన్నర్ చేశాక ప్రైస్ తీయండి. సో ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుందన్నమాట. మేమైతే బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంటున్నాం డిన్నర్లోకి, ఎందుకంటే మా పిల్లలు బ్రెడ్ ఆమ్లెట్ అడిగారు. అందుకనే ఫ్రెష్ బ్రెడ్ ఉంది కాబట్టి ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసేస్తున్నాను అనమాట. సో ఇంకా 1 by 1 ఒకరి తర్వాత ఒకరు బ్రెడ్ ఆమ్లెట్స్ వేసేసుకుని మంచిగా డిన్నర్ చేసి
అప్పుడు కాసేపు అట్లా మేడ మీదకి వెళ్ళి వాకింగ్ చేసుకుని ఇంకా కిందకి వచ్చి పడుకుంటాం అనమాట. ఇలా జరిగింది ఉదయం నుంచి కూడా. ఫుల్ బ్లాగ్ మ్యాక్సిమం మీకు బ్లాగ్ అయితే షేర్ చేశాను కదా. అండ్ సరే అయితే మరి కంటిన్యూ అవుతుంది, ఓకేనా? అయిపోయిన తర్వాత చూపిస్తా. సో ఆమ్లెట్ బ్రెడ్ ఇట్లా అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా బ్లాగ్ ఇక్కడితో నేను ఎండ్ చేసేస్తున్నాను. ఇంక ఇప్పుడు మేము ఇంకా పడుకుని పోవడానికి బెడ్రూమ్లోకి అయితే వచ్చేసాము. టైం కరెక్ట్గా 10:30 అయ్యిందనమాట. సో నేనైతే స్కిన్ కేర్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ వాళ్ళిద్దరు ఇంకా రెడీ టు స్లీప్ అనమాట. అండ్ మా రూబీగాడు కూడా ఎక్కడున్నాడు? సో రూబీగాడు కూడా ఉన్నాడు. అదనమాట. ఇంక ఈరోజు బ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. రేపు ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్.